విమాన ప్రయాణం చాలా మందికి కల. విమానం గాల్లో ఎగురుతుంటే చూసి ఆనందించే చిన్ని హృదయాలు ఎన్నో ఉన్నాయి. ఇక విమానం ఎక్కిన ప్రతిసారి అది నింగిలోకి ఎగిరే ఆ క్షణం మనసు గాల్లో తేలిపోతూ ఉంటుంది. ఒక కొత్త ప్రపంచం ప్రారంభమవుతుంది. ఎగురుతున్న ఆ రెక్కల్లో ప్రయాణికుల కలలు నిండి ఉంటాయి. వదిలి వస్తున్న ఊరు, ఎదురుగా ఎదురు చూస్తున్న జీవితాలు ఈ ప్రయాణ చప్పుడులు దాగిపోతాయి. అయితే ప్రతి ప్రయాణం ఆశలతోనే నిండి ఉంటుంది అని చెప్పలేం. కొన్ని టేకాఫ్లు, ల్యాండింగ్లు మాటలకందని విషాదాలను నింపుతాయి. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన బోయింగ్ విమాన కథ టేకాఫ్లోనే ముగిసిపోయింది. 200 మందికి పైగా ప్రజల కలలు ఒక్క క్షణంలోనే ముక్కలైపోయాయి. నవ్వులు నిశ్శబ్దంగా మారిపోయాయి. టేకాఫ్ అనేది కేవలం ఎగిరే క్షణం కాదు, అది ఎన్నో కథల మొదలు. కానీ కొన్ని కథల ముగింపు కూడా అదే. ఇది విమాన ల్యాండింగ్కు వర్తిస్తుంది. ఎందుకంటే విమాన ప్రమాదాలు ఎక్కువగా జరిగేది టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలోనే అని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇంతకీ ఎందుకు ఇలా జరుగుతోంది? టేకాఫ్, ల్యాండింగ్ సమయంలోనే ప్రమాదాలు ఎక్కువగా ఎందుకు జరుగుతున్నాయి? బోయింగ్ సంస్థ ఇటీవల విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం 10 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన వాణిజ్య విమాన ప్రమాదాల్లో దాదాపు సగానికి పైగా టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలోనే జరిగాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మొత్తం ప్రయాణంలో ఈ 2 దశలు కలిపి కేవలం 20% టైం మాత్రమే తీసుకుంటాయి. అంటే 1.5 గంటల విమాన ప్రయాణం ఉంటే దాదాపు 15 నుండి 20 నిమిషాలకే టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయం పరిమితం. కానీ ప్రమాదాల విషయానికొస్తే మాత్రం ఇవే టాప్ ప్లేస్లో ఉన్నాయి. ఇక టేకాఫ్ సమయంలో 13% ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక విమానం భూమికి దగ్గరవుతున్న చివరి దశలో అంటే ఫైనల్ అప్రోచ్, ల్యాండింగ్ స్టేజ్లో 47% ప్రమాదాలు నమోదవుతున్నాయి. ల్యాండింగ్ కు ముందే జరిగే ఇనీషియల్ అప్రోచ్ లాంటి దశలు కలుపుకుంటే మరిన్ని ప్రమాదాలు ఆ సమయంలోనే చోటు చేసుకుంటున్నాయి. ఇక నింగిలో ఎక్కువ టైం గడిపే క్రూజ్ స్టేజ్ అంటే విమానం స్ట్రైట్ గా ప్రయాణించే దశలో మాత్రం 10% ప్రమాదాలే జరుగుతున్నాయి. అంటే విమానం ఎక్కువ సమయం సురక్షితంగా ఉండేది నింగిలోని అని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇటు భూమికి దగ్గరగానే ముప్పు ఎక్కువగా ఉంది అన్నది కూడా స్పష్టమవుతోంది. ఇక టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలోనే ప్రమాదాలు ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయి? అసలు కారణం ఒక్కటి మాత్రమే కాదు. మొదటిగా టేకాఫ్ సమయంలో విమానం బాగా వేగంగా ఎగరాల్సి ఉంటుంది. ఇంజిన్లు పూర్తి శక్తితో పనిచేస్తాయి. అదే సమయంలో పైలట్ కూడా గాలి వేగం, ఎత్తు, దిక్కు అన్నీ సరిగ్గా ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఒక చిన్న తప్పు జరిగినా కూడా విమానం గాల్లోకి వెళ్లకుండా నేలపైకి పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక ల్యాండింగ్ సమయంలో కూడా పరిస్థితి అంతే టెన్షన్తో నిండి ఉంటుంది. విమానం మళ్లీ భూమిని తాకే సమయం కావడంతో అంతవరకు ఉన్న వేగాన్ని తగ్గించాలి. ఇటు గాలి మార్పులు, పొగమంచు, రన్వే పరిస్థితులు లాంటివి ఒకేసారి గమనించాల్సి ఉంటుంది. పైగా చాలా విమానాలు ఇదే సమయంలో బర్డ్ స్ట్రైక్స్, ఊహించని వాతావరణ మార్పులు లాంటి వాటికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, ఈ 2 దశల్లో పైలట్కు రెస్పాండ్ అయ్యే టైం చాలా తక్కువగా ఉంటుంది. నింగిలోకి ఎగిరిన తర్వాత చిన్న సమస్య వచ్చినా కూడా నిర్ణయం తీసుకునే టైం ఉంటుంది. కానీ టేకాఫ్లో అంత సమయం ఉండదు. ల్యాండింగ్లో అయితే ఇంకా తక్కువ. కాబట్టి ఒక చిన్న తప్పిదం చాలా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. పైగా టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో విమానానికి అత్యధిక బరువు కూడా ఉంటుంది. ఫ్యూయల్ కూడా ఫుల్గా ఉంటుంది. ఆ సమయంలో ఇంజన్ ఫెయిల్యూర్ వచ్చినా, సిస్టమ్ ఎర్రర్ వచ్చినా ప్రమాదం తప్పదు. అందుకే టేకాఫ్, ల్యాండింగ్ దశలు చాలా ముఖ్యం. మిగిలిన ప్రయాణమంతా నిశ్చలంగా నడుస్తూ కనిపించినా కూడా ఆ మొదటి, చివరి క్షణాలే నిజమైన పరీక్ష. ఆ క్షణాల్లో జరిగే చిన్న తప్పులు జీవితాన్ని మింగేస్తుంది. అందుకే విమాన ప్రయాణంలో ఎగిరే క్షణం, భూమిని తాకే క్షణం భారీ ముప్పును తీసుకొస్తున్నాయి.